లే లద్దాఖ్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి అయితే ఫస్ట్ ఫ్లైట్ కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ అయితే ఇంకో ఫ్లైట్ అయితే ఎక్కాల్సి ఉంది. ఢిల్లీలో ఇప్పుడు మాకైతే హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం అనేది ఉంది. ఢిల్లీలో ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడే మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఉంటుంది, కానీ అక్కడ చాలా డిస్టెన్స్ అనేది ఉంది. మేము ఎక్కాల్సిన ఫ్లైట్ ఎక్కడుందో ఇక్కడైతే చూసుకుంటున్నాము. లే లడాక్ టు ఢిల్లీ ఎయిర్పోర్ట్ వరకు అయితే 2 o'clock అయితే వచ్చేసాము. నెక్స్ట్ మాకు ఫ్లైట్ అనేది 2:30కి అయితే ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ బోర్డింగ్ పాస్ దగ్గర మనం అనేది ఫ్లైట్ టికెట్ అనేది చెక్ చేయించుకోవాలి. మాకైతే నెక్స్ట్ ఫ్లైట్ కి అసలు టైం లేదు కాబట్టి వాళ్ళైతే ఫాస్ట్ గా చెక్ చేయించి లోపలికైతే పంపించేశారు. ఎయిర్పోర్ట్ ఒకటే అయినా సరే ఫ్లైట్ వెళ్లే రూట్ అనేది చేంజ్ అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నది అయితే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇక్కడైతే కొంచెం డిస్టెన్స్ ఇస్తూ అక్కడక్కడ ఇలాగా ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ అయితే పెట్టి ఉంటాయి. ఆ బోర్డును బట్టి మనం వెళ్లే ఫ్లైట్ దగ్గరకు అయితే మనం ఈజీగా వెళ్ళవచ్చు. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ లుక్ అనమాట. ఇంకా మేమైతే ఇంకా ముందుకు వెళ్లాల్సింది చాలా అయితే ఉంది. ఇప్పుడు మాకైతే చెకింగ్ అయిపోయి మేమైతే ఫ్లైట్ దగ్గరికి డైరెక్ట్ గా అయితే వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్లే ఫ్లైట్ కి అయితే మేము లోపలనే ఉన్నాం కాబట్టి మళ్ళీ మేమైతే ఎయిర్ బస్ ఎక్కాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక ఫ్లైట్ అయితే మూవ్ అయితే అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా డోర్ దగ్గరే ఫ్లైట్ అనేది ఆగి ఉంటుంది కాబట్టి మేమైతే వెళ్ళడము ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతాము. ఇక్కడ ఫ్లైట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మాకైతే రన్నింగ్ లాగానే ఉంది. ఫస్ట్ ఫ్లైట్ దిగినప్పటి నుంచి కొంచెం లేట్ అయినా సరే మళ్ళీ ఫ్లైట్ మిస్ అవుతామని చెప్పేసి మేమైతే ఫాస్ట్ గా రన్ అయితే చేస్తున్నాం. ఇక్కడ మేము ఫ్లైట్ దగ్గరికి వెళ్లే రూట్ వచ్చేసి ఫ్లోర్ వైజ్ గా ఉంది. ఇప్పుడు మేమైతే డౌన్ లోకి అయితే వెళ్తున్నాము. మేము లే ఫ్లైట్ దిగిన తర్వాత ఈ ఫ్లైట్ దగ్గరకు వచ్చే వరకు దాదాపుగా 1 kilometer కి ఎక్కువనే నడిచి ఉంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదైతే ఫ్లైట్ లోపలికి వెళ్లే దారి అన్నమాట. ఓపెన్ ప్లేస్ దగ్గర ఫ్లైట్ డోర్ అనేది పెట్టేసి ఉంటుంది. అక్కడ డైరెక్ట్ గా మేమైతే లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడైతే ఫ్లైట్ టికెట్స్ చెక్ చేసిన తర్వాతనే లోపలికి అనేది మళ్ళీ పంపిస్తూ ఉంటారు. అందరికి వెల్కమ్ చెప్తూ అందరిని అయితే లోపలికి అయితే ఆహ్వానిస్తారనమాట. మా సీటు ఎక్కడ మధ్యలో వచ్చిందో ఎక్కడ స్టార్టింగ్ లో వచ్చిందో అనుకున్నాను, కానీ ఫ్లైట్ లాస్ట్ లో మా సీట్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఫ్లైట్ లో లాస్ట్ సీటు మాదే అనమాట. మాకు వచ్చిన సీట్లు ఎలా ఉన్నాయంటే నలుగురికి 4 దిక్కుల్లో వచ్చినాయి అనమాట. పక్కల అస్సలే రాలేదు సీట్లు అయితే. ఆ పక్కలనేమో నాకు గుర్తు తెలియని 2 persons అయితే కూర్చున్నారు. మా హస్బెండ్ పక్కల కూడా ఎవరో కూర్చున్నారు. మా పాప పక్కల కూడా ఇంకెవరో కూర్చున్నారు అనమాట. ఒక్క దగ్గర లేము ఇక్కడైతే. కనీసము ఫస్ట్ ఫ్లైట్ లో వెనక ముందు 2 members అయితే కూర్చున్నాం, కానీ ఇక్కడ మరి టూ మచ్ గా అయితే సీట్స్ అయితే ఉన్నాయి మాకు. ఇక్కడ ఫ్లైట్ లోనే ఎయిర్ హోస్టర్స్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ లంచ్ టైం అనమాట. ఇప్పుడైతే విండో సైడ్ సీట్ రాలేదు కాబట్టి ఫ్లైట్ మూవ్ అయ్యే మూమెంట్ అయితే నేనైతే వీడియో తీయలేకపోయాను. ఇప్పుడైతే ఫ్లైట్ వచ్చేసి టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఎయిర్ హోస్టర్ వచ్చేసి మళ్ళీ సేఫ్టీ గురించి అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. ఫ్లైట్ పొరపాటున సముద్రంలోకి వెళ్తున్నంటే ఎయిర్ బ్యాగ్స్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ ఎయిర్ బ్యాగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాడు. ఆల్రెడీ లంచ్ టైం అయితే అయిపోయింది కాబట్టి ఇక్కడ లంచ్ కూడా వచ్చేసింది. మనకు లంచ్ లో వెజ్ నాన్ వెజ్ 2 ఉంటాయి. మేమైతే నాన్ వెజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మనము నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నా వెజ్ సెలెక్ట్ చేసుకున్నా వాళ్ళైతే 4-5 ఐటమ్స్ అనేవి కంపల్సరీగా ఇస్తుంటారు. ఇక్కడ మాకు లంచ్ లోకి వచ్చేసి పప్పు, అన్నము, చికెన్, బ్రెడ్, కేక్, బటర్, దహి అనేవి ఇచ్చారు. ఇది రైస్ అయినా సరే చాలా బాగా టేస్ట్ అయితే ఉంది. ఇక్కడైతే ఎంత మందికి టికెట్ ఉంటే అంత మందికి మళ్ళీ ఫుడ్ అరేంజ్మెంట్ అనేవి ఇక్కడైతే ఉంటాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ తాగే వాళ్ళకి టీ, కాఫీ తాగే వాళ్ళకు కాఫీ అనేది వీలైతే ఇస్తుంటారు. కాఫీ కావాలనుకుంటే ఒక దాంట్లో కాఫీ పౌడర్, ఒక దాంట్లో షుగర్ పౌడర్ అయితే ఉంటాయి. కాఫీ పౌడర్, షుగర్ పౌడర్, అలాగే మిల్క్ పౌడర్ ప్యాకెట్ వైజ్ గా అయితే ఉంటాయి. అన్ని ప్యాక్ చేసి ఉంటాయి. ఇది మనం హాట్ వాటర్ లో వేసుకొని మిక్స్ చేసుకోవడం అంతే. పాప సీట్ లో మా పాప పడుకొని ఇంకా తనైతే లేచింది. తను లేచిన తర్వాత తనకు కూడా లంచ్ బాక్స్ అనేది తెచ్చిచ్చారు. హస్బెండ్ పక్కల వేరే ఒక అంకుల్ అయితే ఉండే, తనైతే మా పాప సీట్ లో కూర్చోబెట్టి తన సీట్ లో మా పాపనైతే కూర్చోబెట్టి ఇట్లనేవి ముందుగానే వేరు ఇచ్చారు కాబట్టి మాకు అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా, ఎవరి సీట్ లో వాళ్ళు కూర్చోవాలని చెప్పేసి ఇక్కడ రూల్ కూడా ఉంది. ఇంకా నేను గానీ మా హస్బెండ్ గానీ ఎవరు లేకుంటే మా పాప అసలు సీట్ లో కూర్చోగలదా, అస్సలు కూర్చోలేదు కదా, అందుకని చెప్పేసి రిక్వెస్ట్ తో ఒక సీట్ అయితే చేంజ్ చేపించామన్నమాట. ఇంకా మా పాప అయితే పెరుగన్నంతో తినేసి ఇంకా వాళ్ళ డాడీతో అయితే కొంతసేపు అయితే ఆడుకుంది. ఫ్లైట్ ల్యాండింగ్ కి 15 minutes ఉంది అనగా మనకైతే ఫ్లైట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఫ్లైట్ లో రూల్స్ అనేవి చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. 1 year దాటిన బేబీ అయితే కంపల్సరీగా సీట్ లో కూర్చోవాల్సిందే. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ టైమ్ లో అలాగే ల్యాండింగ్ టైమ్ లో కంపల్సరీ ఎవరి సీట్ లో వాళ్ళు కూర్చోవాలన్నమాట. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే పిల్లలు ల్యాండింగ్ టైమ్ లో టేక్ ఆఫ్ టైమ్ లో చాలా భయపడతారు. ఫ్లైట్ అనేది మూవ్ అవుతుంది కదా సడన్ గా. ఇక్కడ మేము ఎయిర్ బస్ దిగిన తర్వాత మా లగేజ్ కోసం అయితే బెల్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫైనల్ గా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము. ఎయిర్పోర్ట్ కి రావడానికి మాకైతే లే లదాఖ్ నుంచి 9 నెలల టైం అయితే పట్టింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది, నీట్ గా ఉందన్నమాట. ఎయిర్పోర్ట్స్ కి అదర్ కంట్రీస్ వాళ్ళు, సెలబ్రిటీస్ చాలా మంది వస్తుంటారు కాబట్టి ఈ మాత్రం నీట్నెస్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. ఇక్కడ మేమైతే లగేజ్ బ్యాగ్స్ తీసుకోవడానికి బెల్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ బెల్ట్స్ అనేవి ఒకటైతే ఉండదు, చాలా చోట్ల అయితే బెల్ట్స్ ఉంటాయి, కానీ ఒక్కొక్క ఫ్లైట్ కి సంబంధించిన బెల్ట్ ఒక్కొక్కటి దగ్గర అయితే ఉంటుంది. ఫ్లైట్ కి సంబంధించిన బెల్ట్ దగ్గర ఆ బ్యాగ్స్ అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి మనమైతే ఈజీగానే తీసుకోవచ్చు మన బ్యాగ్
బ్యాగ్ ని గుర్తుపట్టేసి ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్ లో కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేస్తున్నాము. 2:30కి మేము ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ లోకి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడానికి మాకైతే 4 o'clock అయితే అయిపోయింది టైం వచ్చేసి. ఇక్కడ నా ముందు ఒక బోర్డు పైన మీరు చూసినట్టయితే లగేజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫ్లైట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం బోర్డు అయితే ఉంది. ఇక్కడ ఫస్ట్ మేము ఇక్కడైతే టైం ఉంది కదా బస్ కి అయితే వెళ్దాం అనుకున్నాం. అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది, అందులోనూ ఫ్రీ బస్ కాబట్టి పిల్లలకు కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మేమైతే కార్ అయితే బుక్ చేసుకుంటున్నాం. అవుట్ సైడ్ క్యాబ్స్ అయితే కాదు, ఎయిర్పోర్ట్ కి సంబంధించిన క్యాబ్స్ అన్నమాట. క్యాబ్ వాళ్ళతో మా హస్బెండ్ అయితే రేట్ మాట్లాడిన తర్వాత మేమైతే ఇంకా క్యాబ్ అయితే ఓకే చేసుకున్నాము. ఇంకా ఆ కార్ కి సంబంధించిన బ్రదర్ అయితే మా బ్యాగ్స్ అన్ని కార్ టాప్ పైన అయితే పెట్టేశాడు. ఇక్కడ మాకు లగేజ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కార్ లోపల అయితే పెట్టడానికి అయితే లేదు, ఇంకా అందుకని చెప్పేసి కార్ పైన అయితే పెట్టేశాడు అనమాట. ఆ జర్నీ అనేది మార్నింగ్ 9:30 నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడైతే టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అవుతుంది అనమాట. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే ఫుల్ అలసిపోయారు పిల్లలైతే. పిల్లలకి కార్ ఎక్కగానే నిద్ర కూడా పట్టేసింది ఇద్దరికైతే. ఇంటికి వెళ్ళే వరకు మొత్తానికి బాగా చీకటి అయితే అయిపోయింది. డైరెక్ట్ గా కార్ మాట్లాడుకొని వస్తేనే ఇంత చీకటి అయింది. ఒకవేళ బస్ గాని వచ్చింటే చాలా లేట్ అయితే అయ్యి ఉండేది. మొత్తానికి మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చాక మొత్తానికి పిల్లలైతే కొంచెం రిలాక్స్ అయితే అయ్యి ఇంకా ఆడుకుంటున్నారు. లదాఖ్ నుంచి ఢిల్లీ వరకు తీసిన వీడియో చూసినట్టయితే ఈ వీడియో మీకైతే ఈజీగా అర్థం. ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఇంటికైతే వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.